హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ స్లైడీ స్పెషల్. ఈరోజు వీడియోలో మనం ఓల్డ్ శారీ ఓల్డ్ లెగ్గిన్ యూజ్ చేసి డోర్ మ్యాట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈ డోర్ మ్యాట్ కోసం నేను ఒక శారీ ఒక లెగ్గిన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ శారీని పొడుగ్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒకటే మెజర్మెంట్లో ఉండేటట్టు చూసుకోండి. నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నా. మీరు కొంచెం లావుగా కావాలంటే 7 ఇంచెస్ ఇలా తీసుకోవచ్చు. చూడండి, మొత్తం ఇలా చింపి పెట్టుకున్న పొడుగ్గా. ఇప్పుడు దీంట్లో నుంచి 3 ముక్కలు తీసుకొని జడ అల్లుకున్నట్టు అల్లుకోండి. మనం ఇప్పుడు శారీ లెంత్లో 3 ముక్కలు తీసుకున్నాం కదా, అల్లినప్పుడు చిక్ అయిపోకుండా ఒక ముక్కని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ముడేసుకోండి. ఇలా చిన్నగా దగ్గరికి ముడేసుకుంటే చిక్కుపడకుండా ఉంటుంది. ఒకటి ముడేసుకుంటే సరిపోతుంది, మనకి చిక్కుపడవు. లేకపోతే పొడుగ్గా అల్లుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు ఇది అల్లుకోవడం ఎలా కంఫర్ట్ ఉంటే అలా అల్లుకోండి. మొత్తం జడలాగా అల్లేసి తీసుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత ఈ కొనాకి ఊడిపోకుండా ఇలా ముడివేసుకోండి. ఇప్పుడు లెగ్గిన్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పైన ఉన్న ఎలాస్టిక్ కట్ చేసి తీసేయండి. తర్వాత బాటమ్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కదా కాళ్ళ దగ్గర, దాన్ని కూడా కట్ చేసి తీసేయండి. అలా కట్ చేసుకున్న తర్వాత పొడుగ్గా 1 ఇంచ్ వెడల్పుతోని మొత్తం పొడుగ్గా పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది అల్లి పెట్టుకున్నాం కదా, దీనికి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అల్లుకోవాలి. కొంచెం దూరం ఇలా అల్లిన తర్వాత దీన్ని ఇలా రౌండ్ చేసుకొని చుట్టుకుంటూ దానిపైనుంచి ఇలా ముళ్ళేసుకొని రావాలి.
చూడండి ఇప్పుడు ఇది మనకి రౌండ్గా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ మనకి పీస్ కూడా అయిపోయింది. దీనికి ఇలా హెమ్మింగ్ నీడిల్తో ఇంకో ముక్క జాయింట్ చేసుకోండి. మొత్తం ఒకటే సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి లాగడానికి చిక్ అయిపోతుంది, సరిగ్గా రాదు. కొంచెం కొంచెం జాయింట్ చేసుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ముక్క జాయింట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం సేఫ్టీ పిన్ యూజ్ చేసి ముళ్ళు వేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఒక లైన్ వేసుకున్నాం కదా బ్లాక్ కలర్తోని, దాని లోపల నుంచి ఈ సేఫ్టీ పిన్ గుచ్చుకొని దానిపైన మళ్ళీ ముళ్ళు వచ్చేటట్టు అలాగే రౌండ్గా వేసుకోవాలి మొత్తం. ఒక లైన్ మనకి రౌండ్గా వచ్చేసింది కదా, దీన్ని ఇలాగే రౌండ్గా చుట్టుకుంటూ కంటిన్యూ చేసేయాలి. చూడండి మొత్తం కంప్లీట్ అయినాక మనకి ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని టైట్గా లాక్కుంటూ ముళ్ళేసుకోకుండా ఇలా కింద పెట్టి చేత్తో ఒత్తుకొని అల్లుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. లేకపోతే పైన పట్టుకొని టైట్గా లాగేస్తే క్యాప్ లాగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఒక లైన్ అల్లుకున్నది, ఒక లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇంకొకటి జాయింట్ చేస్తున్నా కొంచెం పెద్దగా రావడం కోసం. ఇలా జాయింట్ చేసుకొని మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ వేసుకున్న ముడి ఇలా ఇప్పేసి ఇంకొక సైడ్ కూడా ఇలా రెండు జాయింట్ చేసి హెమ్మింగ్ నీడిల్తో కుట్టేయండి.
ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఎలా అయితే అల్లుకున్నామో సేఫ్టీ పిన్ యూజ్ చేసి అలాగే దీన్ని మొత్తం కంటిన్యూ చేసేయాలి. చూడండి మనకి డోర్ మ్యాట్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. ఈ డోర్ మ్యాట్ అల్లినప్పుడు మొత్తం ఇలా కింద పెట్టి చేత్తో సాఫ్ చేసుకొని అల్లుకోవాలి, లేదంటే టైట్గా లాగేస్తే మొత్తం క్యాప్ లాగా వచ్చేస్తుంది, మనకు సాఫ్గా రాదు కరెక్ట్గా. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు మీరు అల్లితే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడ్జ్లో మనకు ముడుంది కదా, దాన్ని ఇలా లోపలికి అనేయండి. లోపలికి అనేసి బ్లాక్ కలర్ పీస్ని కట్ చేసేయకుండా దాన్ని కంటిన్యూగా లోపల ఈ ముళ్ళు వేసుకున్నాం కదా దీని లోపల నుంచి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు తీసుకొని కట్ చేయండి ఎడ్జ్లా. అలాగైతే మనకి ఊడిపోకుండా ఉంటుంది. ముడేస్తే కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా వేసుకుంటే ఊడిపోదు. చూసారు కదండి ఓల్డ్ శారీతో ఈజీగా ఎలా డోర్ మ్యాట్ రెడీ చేసుకోవాలో. ఈ డోర్ మ్యాట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ఇంటికాడ ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.